ఉదయగిరి నియోజకవర్గంలో స్కూల్ పిల్లలు కానీ ఇలా ఎందరో ఒకటే అడిగారు అధ్యక్ష. మాకు కనీసం నడవడానికి, మా స్కూల్కి వెళ్ళడానికి, మా ఊర్లు వెళ్ళడానికి, మాకు రిలేటెడ్ ఊర్లు వెళ్ళడానికి రోడ్లు వేయండి అని నిండు గర్భిణీలు కూడా ప్రాణాలు అరచేతులు పట్టుకుని కొండలు గుట్టలు దాటుకునే పరిస్థితుల్లో జాతీయ ఉపాధి హామీ పథకం కింద PM జన్మన్ రాష్ట్ర ప్రభుత్వ నిధులతోటి అడవి తల్లి బాట పేరిట 625 గిరిజన గ్రామాలను అనుసంధానిస్తూ 1005 కోట్లతోటి 1069 కిలోమీటర్ల రహదారుల నిర్మాణం చేపట్టాం. దాంట్లో దాదాపు సగం పైగా రోడ్ల నిర్మాణం పూర్తి చేశాం. కొన్ని రోడ్లు గంటల వ్యవధిలో కూడా మంజూరు చేశాం అధ్యక్ష. అలాగే మారుమూల ప్రాంత ప్రజలు, గిరిజన ప్రాంత ప్రజలు గొంతిమ కోరికలు కోరలేదు అధ్యక్ష. వారు అడుగుతుందల్లా చిన్నపాటి రోడ్ల సౌకర్యం వారు అడిగేది. ఆ రోడ్లు మంజూరు చేసినప్పుడు, పూర్తి చేసినప్పుడు ఆ ప్రజల కళ్ళలో నాకు కనిపించేది ఇవే. గుక్కెడు నిశ్శబ్దం తాగి చిరిగిన చీకట్లు కప్పుకొని పడున్న నాకు కమ్మని ఆశాముద్రమ కానుకగా తెచ్చాం. స్వాతంత్రం వచ్చి 7 దశాబ్దాలు దాటిన విద్యుత్ వెలుగులు లేని 17 కుటుంబాలు చెంది ఒక మారుమూలన గిరిజన గ్రామానికి ₹1 కోటి పైగా వెచ్చించి 17 కుటుంబాలున్న గ్రామానికి 9.6 కిలోమీటర్ల మేర 200 పైగా విద్యుత్ స్తంభాలను పాతి ట్రెడిషనల్ పవర్ తో పాటు PM జన్మన్ పథకం కింద సోలార్, విండ్ ఎనర్జీతో పాటు హైబ్రిడ్ విద్యుత్ వ్యవస్థని ఏర్పాటు చేశాం అధ్యక్ష. ఆ విద్యుత్ వెలుగుల్లో, గిరిపుత్రుల్లో, గుండెల్లో నాకు ఈ భావన చాలా బలంగా తెలుసు. వెలిగిన బల్బును చూసి వారు ఒకటే అనుకున్నారు అధ్యక్ష, పొద్దు గుంకితే చీకట్లో బతికే ప్రజలు ఆ వెలుగుతున్న బల్బును చూసి ఎన్నాళ్ళకి మా అతిథిగా వచ్చాం, ఈ సుధిల కుటీరానికి ఇంత వెలుతురుని తెచ్చామని వారి గుండెల్లో ఉన్న వారికి ఆ భావన నాకు నిజంగా తెలిసింది.